హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బబ్లీ భవానీ. మీరు చూస్తున్నారు, అవునండి, మందార పువ్వులతో టీ అండి. మందార పువ్వులతో టీ అయితే చేయడం జరుగుతుందండి ఈరోజు మన ఈ రెసిపీ, స్పెషల్ రెసిపీ. సో మందార పువ్వులు అంటే మనకి ఆల్మోస్ట్ తెలిసిందేనండి. మందార పువ్వుల్ని మనం ఆయిల్లో నానబెట్టుకొని, లేదు అంటే కనుక మిక్సీ పట్టేసి మనం హెయిర్కి స్కాల్ఫ్కి అయితే పెట్టడం జరుగుతుంది. సో అలా పెడితే స్కాల్ఫ్ వర్క్ మాత్రమే యూజ్ అవుతుందండి. సో ఇలా టీ చేసుకొని తాగితే కనుక ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ నుంచి అది గ్రోతింగ్ ఇస్తే ఇన్సైడ్ నుంచి ఇది గ్రోతింగ్ అనేది పెంచుతూ ఉంటుందండి. సో మనకి దీని తాలూకా బెనిఫిట్స్ అండ్ యూజెస్ అనేది మనకి తెలియాలి అంటే మన ఈ వీడియోని ఫుల్ఫిల్గా చూసేయండి. సో బెనిఫిట్స్ అండ్ రెగ్యులర్గా ఏంటి దీనికి యూజెస్ ఉన్నాయో కూడా ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో తెలుస్తుందండి. సో నేను ఇక్కడ ఈ మందార పువ్వుల్ని చూసారు కదండి, సన్లైట్లో పెడితే ఎంత కలర్ఫుల్గా, ఎంత రెడ్డిష్గా కనిపిస్తుందో. పెటల్స్ ఉన్న సింగిల్ పెటల్స్, ముద్ద మందారం అయితే తీసుకోవడం జరగదండి. ఇక్కడ ముద్ద మందారంతో అయితే చేయొద్దు. ఓన్లీ పెటల్స్ ఉన్న ఇలాంటి అండ్ కాడ దగ్గర సన్నంగా ఉన్నవి కూడా ఉంటాయండి. నేను ఇక్కడ ముద్దగా ఉన్నది కూడా యూస్ చేసేసాను. సో అదన్నా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇదన్నా యూస్ చేసుకోవచ్చు. నేను ఈ పెటల్స్ ఉన్న మందార పువ్వులను అయితే ఇక్కడ యూస్ చేయడం జరిగిందండి. సో చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, రెడ్డిష్గా. సో అందుకనే మన టీ కూడా రెడ్డిష్గా కనిపిస్తుంది. సో మందార పువ్వుల గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందండి. హెయిర్ గ్రోతింగ్, ఈ సమ్మర్లో మనకి హెయిర్ గ్రోతింగ్కి చాలా అంటే డాండ్రఫ్ అది పట్టేసి, సమ్మర్కి స్వెట్టింగ్కి డాండ్రఫ్ పట్టేసి హెయిర్ ఫాల్ అయితే బాగా జరుగుతుందండి. సో ఇప్పుడున్న పొల్యూషన్కి అయితే కంప్లీట్గా డాండ్రఫ్ పట్టేసి, పొల్యూషన్కి కంప్లీట్గా హెయిర్ ఫాల్. సో దానికి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ గ్రోతింగ్కి మనకి బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను 4 or 5 మెంబర్స్ దాకా నేను ఈ టీ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. దానికోసం నేను ఈ ఫ్లవర్స్ని, మోటికల్ని ప్లస్ గ్రీన్ పార్ట్ ఉంది కదండి, దాన్ని అయితే నేను రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ మోటికల్ని అయితే ఉంచుకోవచ్చు, లేదు అంటే తీసేసుకోవచ్చు కూడా. మీరు పెటల్స్గానే తీయొచ్చు, లేదు అంటే కనుక ఇలా పువ్వులకు కూడా తీయొచ్చు. సో నో ప్రాబ్లం. సో ఇలానే తీసుకుంటే టోటల్ నేను 4 మెంబర్స్ చేస్తున్నాను కాబట్టి 12 to 15 ఫ్లవర్స్ దాకా నేను ఇక్కడ యూస్ చేయడం జరిగిందండి. సో చూసారు కదండి, ఆల్మోస్ట్ పెటల్స్ అన్నీ కూడా నేను రిమూవ్ చేసేయడం జరిగింది. సో ఇలా పెటల్స్ తీసుకున్న తర్వాత, యాక్చువల్లీ న్యాచురల్ ఫ్లవర్స్ కదండి, ఎక్కువ వాష్ చేయాల్సిన పని లేదు. నేను వాటర్లో జస్ట్ ముంచి తీసేస్తున్నాను. సో నేను ఇక్కడ ఏం చేశానంటే జస్ట్ వాటర్లో జస్ట్ ఇలా మామూలుగా వేసేసి వదిలేసానండి. వెంటనే దీన్ని మన బౌల్లోకి, బాయిల్డ్ వాటర్లోకి నేను తీసేసుకుంటాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఫ్లవర్స్ని జస్ట్ ఇలా కడిగితే సరిపోతుంది, ఎక్కువ వాష్ చేయాల్సిన పని లేదు. సో నేను ఇది తీసుకున్న తర్వాత మనం ఇక్కడ 4 or 5 మెంబర్స్కి వాటర్ పెట్టడం జరిగిందండి. లేదు సింగిల్ పర్సన్కి అయితే 4 or 5 ఫ్లవర్స్ అయితే సరిపోతుంది. సో చూసారు కదండి, కొంచెం వాటర్ వేడెక్కగానే ఈ ఫ్లవర్స్ని అయితే వేసేయడం జరిగింది. వేయగానే సన్లైట్ పడేసరికి చూసారు కదండి ఎలా కనిపిస్తుందో. బట్ వాటర్లో వేయగానే కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుందండి, ఎందుకంటే వేడి తగలగానే కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి, వైట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. వేయగానే చూసారా, వేడి వాటర్లో వేయగానే కొంచెం లైట్ పింక్ షేడ్లోకి వచ్చింది. అలా పెటల్స్ తాలూకు రెడ్డిష్ అంతా కూడా అలా మరుగుతున్న కొద్దీ రెడ్డిష్గా తయారైపోతుందండి. సో చూసారు కదండి, ఇలానే ఇంతేనండి ప్రాసెస్. ఇంకా ఇందులో మధ్యలో ఇంగ్రీడియంట్స్ అయితే కలపడం జరుగుతుంది. సో అలా చూస్తూనే ఉండండి. అండ్ మనకి మీకు తెలియలేని కొన్ని బెనిఫిట్స్ కొన్ని మాత్రమే నేను ఇందులో చెప్పడం జరుగుతుందండి. కొన్నే చెప్తానండి, ఎందుకంటే వీడియో అనేది ల్యాగ్ అయిపోతుంది. అందుకనేసి మిగిలిన బెనిఫిట్స్ అనేది మీరు గూగుల్లో అయితే సెర్చ్ చేయొచ్చు, లేదు అంటే మన పూర్వీకులను కూడా అడిగి తెలుసుకోవచ్చండి. సో నేను ఇందులో అయితే అంగుళం అల్లం ముక్క వేయడం జరుగుతుందండి. అల్లం ముక్క అనేది మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఇవాళ రేపు చిన్న పిల్లల నుంచి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటున్నాయి కదండి. సో వాళ్ళకి కూడా మనం అల్లం టీ కానీ ఇలాంటి టీ కానీ చేసి ఇస్తే కనుక చాలా బాగా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. సో ఇది మోస్ట్లీ అండి, దీని బెనిఫిట్స్ చెప్తున్నాను. బ్లడ్ ప్రెషర్ అనేది బాగా కంట్రోల్ చేస్తుందండి. తర్వాత లోవర్ కొలెస్ట్రాల్ని బాగా లో చేస్తుంది. అండ్ యాంగ్జైటీ, ఇవాళ రేపు చాలామందికి యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఆ యాంగ్జైటీనెస్ని బాగా తగ్గిస్తుంది. తర్వాత స్లీపింగ్లోని గురక వస్తుంది చూసారా, అది కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి. అండ్ హెయిర్ గ్రోతింగ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందేనండి, మందార పువ్వులు అంటేనే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెయిర్ గ్రోత్. హెయిర్కి బాగా బూస్టప్ చేస్తుందండి. అండ్ లోవర్ ఫ్యాట్ లెవెల్స్, దీంట్లో చాలా ఫ్యాట్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్
వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. చూసారు కదండి, మనకి 2 or 3 టైమ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులో నేను దాల్చిన చెక్క వేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే నేను దాల్చిన చెక్క వేసుకుంటున్నానండి. 4 or 5 మెంబర్స్ అంటున్నాను కాబట్టి నేను 2 తీసుకోవడం జరిగింది. 2 స్టిక్స్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు సింగిల్ పర్సన్ అయితే సింగిల్ యూజ్ చేసుకోవచ్చు. దాల్చిన చెక్క ఫ్యాట్ కట్టర్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ రోల్, అండ్ స్వీట్నర్ని కూడా ఇస్తుంది. తర్వాత ఇందులో ఇలాచీ కూడా వన్ ఇలాచీని జస్ట్ పెటల్ ఓపెన్ చేసి వేసేయడం జరిగింది. సో ఇలాచీ అనేది మౌత్ ఫ్రెషనర్. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసిన తర్వాత క్యాప్ పెట్టి క్లోజ్ చేసేసానండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఇంతేనండి ప్రిపరేషన్. నా టీని ప్రిపరేషన్ కోసం ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే తీసుకోవడం జరిగిందండి. ఐస్ క్యూబ్స్ అండ్ సబ్జా సీడ్స్ అండ్ చియా సీడ్స్ ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవచ్చు, లేదు అంటే 2 hours బిఫోర్ అయినా నానబెట్టుకోవచ్చు అండి. సో ఇక్కడ న్యాచురల్ హనీ తీసుకున్నానండి, నాకు న్యాచురల్ హనీ అవైలబుల్ ఉంది. సో హనీ తీసుకున్నాను, అండ్ పుదీనా తీసుకున్నాను, అండ్ ఫ్లవర్స్ తీసుకున్నాను, అండ్ సబ్జా సీడ్స్ అండ్ చియా సీడ్స్ అనేవి రెండు కూడా 1 స్పూన్ నేను ఓవర్ నైట్ నానబెట్టుకుని ఉంచుకున్నానండి. అండ్ ఐస్ క్యూబ్స్ ఆప్షనల్ అండి. సో అండ్ లెమన్ తీసుకున్నానండి, లెమన్ సి విటమిన్, అండ్ ఫ్లవర్స్ తీసుకున్నానండి డెకరేషన్ పర్పస్. ఫ్లవర్స్ అయితే మనం మోటికలు విచ్చేసుకున్నాం కదండి, ఆ మోటికలను అయితే తీసుకోవడం జరిగింది. 1 గ్లాస్లో నేనైతే ఫస్ట్ 1 గ్లాస్లో మీకు ప్రిపరేషన్ అయితే చూపిస్తానండి. 1 గ్లాస్లో వడబోసుకోవాలండి. ఫస్ట్ వాటర్ని 3/4 వాటర్ అయితే ఎందుకంటే ఐస్ క్యూబ్స్ అయితే వేయడం జరుగుతుంది కదా, అందుకని 3/4 వాటర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో అయితే చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో రెడ్ కలర్ ఎంత బాగా మంచిగా కనిపిస్తుంది కదండి. సో పిల్లలకు కూడా రెడ్ కలర్ ఇష్టపడతారు కాబట్టి ట్రై చేయండి. సబ్జా సీడ్స్ వేయకుండా ఇవ్వండి, సో అది ఇష్టపడతారు. సో చూసారు కదండి, సబ్జా సీడ్స్ ఎందుకు వద్దు అన్నానంటే చాలామంది పిల్లలు లైక్ చేయరండి, అందుకనేసి నార్మల్గా ఇలా కలర్ఫుల్గా స్వీట్నర్ మీరు షుగర్ కూడా యూస్ చేయొచ్చండి. హనీకి బదులు సో షుగర్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ లెమన్ సి విటమిన్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది కదండి, లెమన్ కూడా మనం యూస్ చేస్తాము. హనీ వేసుకున్న తర్వాత లెమన్ అయితే యూస్ చేశానండి. అండ్ సబ్జా సీడ్స్ అండ్ చియా సీడ్స్ లేదు అంటే ఏదో ఒకటి ఉన్నా సరే ఒకటన్నా నానబెట్టుకోవచ్చు అండి. 2 hours బిఫోర్ నానబెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవచ్చు. ఈ వీటిలో omega-3 కంటెంట్ ఉంటుందండి. సో చూసారు కదా, నేను 1 గ్లాస్కి 2 స్పూన్స్ అయితే వేసుకోవడం జరిగిందండి. 2 స్పూన్స్ ఆఫ్ ఇంత తీసుకుంటే ఇంత క్వాంటిటీ అయితే మనకి ఓవర్ నైట్లో ఇంత పొంగి ఇలాగా వస్తుందండి. సో చూసారు కదండి, ఇది కంప్లీట్గా కలిపేసరికి ఎంత మంచి లుకింగ్ కలర్ఫుల్గా కనిపిస్తుందో. వావ్, తాగండి, పిల్లలకు కూడా అలవాటు చేయండి. సో చూసారు కదండి, సబ్జా సీడ్స్ వేసేసరికి ఎంత లుక్ వచ్చేసిందండి. ఇందులో ఆప్షనల్ అండి, ఐస్ క్యూబ్స్ అనేవి మీ ఆప్షనల్, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తాగొచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా తీసుకోవచ్చు, అండ్ హాట్గా కూడా తీసుకోవచ్చు. సో నేనైతే ఇందులో 2 or 3 ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవడం జరిగిందండి. చూసారు కదండి, సబ్జా సీడ్స్ వేసేసరికి ఎంత లుకింగ్ వచ్చిందో. ఇందులో నేను ఒక పుదీనా వేసుకున్నానండి. పుదీనా గురించి కూడా మనకి ఆల్మోస్ట్ బెనిఫిట్స్ చాలా మనం ముందు వీడియోస్లో కూడా ఉన్నాయి పుదీనా బెనిఫిట్స్ అనేవి. సో ముందు వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. జస్ట్ ఫ్లవర్ డెకరేషన్ పర్పస్ నేను తీసుకున్నానండి. అండ్ ఈ టీని మోస్ట్ చెప్తున్నాను అందరికీ, థైరాయిడ్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి. పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా ఈ టీని మీరు తీసుకోవచ్చు. మీరు డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు, లేదు అంటే మన యూట్యూబ్ అండ్ గూగుల్స్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. సో చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. నేను చాలా తక్కువ బెనిఫిట్సే చెప్పాను, మీరైతే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఇంకా బెనిఫిట్స్ తెలుసుకోవచ్చు. ఎవ్రీడే తాగాలండి. ఒక్కరోజు తాగేసి మాకు హెయిర్ గ్రోత్ అవ్వలేదు అని మాత్రం అనొద్దండి. సో ఈ టీ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు ఒక కామెంట్ చేయండి. నేను ఇంకా మోర్ వీడియోస్ మీకు చేసి చూపిస్తాను. మంచి మంచి బెనిఫిట్ వీడియోస్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో చూసారు కదండి, సన్లైట్లో ఇంకెంత బాగా కనిపిస్తుందో. మంచి టీ అండి. సో యూజ్ చేయండి అండ్ రెగ్యులర్గా తీసుకోండి. రెగ్యులర్గా తీసుకుంటే కనుక మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. సో నాకైతే ఎగ్జైట్మెంట్గా ఉంది. సో ఫస్ట్ టైం తాగుతున్నాను. సో హ్యాపీగా ఫస్ట్ గ్లాస్ నేనే అయితే తాగించేసాను. చాలా టేస్టీగా ఉందండి. ఫ్యాట్ కట్టర్ డ్రింక్ కాబట్టి నేను అస్సలు ఆగను. సో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ లాగే తీసేసుకున్నాను. దీన్ని 2 glasses అయితే తాగడం జరిగింది. అండ్ మా బాబుకి ఇచ్చాను. మా బాబు అయితే అస్సలు తాగడు. మై బ్రదర్, ఎల్డర్ బ్రదర్కి యంగర్ బ్రదర్కి బోత్ ఇచ్చాను. వాళ్ళ రివ్యూస్ కూడా మీరు చూసేయండి. ఎలా ఉందిరా? సూపర్, హాయిగా ఉంది. సమ్మర్లో తండా టేస్ట్ సూపర్ అక్క. తాగుతున్నావు కానీ ఇంతకీ ఏ జ్యూస్ అనుకుంటున్నావు? గెస్ట్ చేయలేదు. జ్యూస్
ఏమో ఏదో జ్యూస్ అయితే హ్యాపీగా చల్లగా ఉంది, బాగుంది, టేస్టీగా ఉంది. టేస్టీగా ఉంది చాలు. యాక్చువల్లీ అది మందార పువ్వుల జ్యూస్. మందార పువ్వులా? ఎలాగా మందార పువ్వుల జ్యూస్? మందార పువ్వుతో జ్యూస్ ఎలా చేయాలి? మన యూట్యూబ్లో వీడియో వస్తుంది, చూస్తూ ఉండు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సో ఇంతేనండి, వీళ్ళ రివ్యూస్ చూసిన తర్వాత కూడా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఒక్కసారితో ఆపేకండి. నచ్చితే కనుక సమ్మర్ కాబట్టి బాగా యూస్ చేసుకోండి. సమ్మర్లో కాదు, వింటర్లో కాదు, ఎవ్రీ టైం మీరు అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ఇమీడియట్లీ. అండ్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ కావాలి అంటే ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఎవ్రీథింగ్ అనేది మీకు. నేను ఆన్లైన్ ఫిట్నెస్ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుందండి. దీంట్లో చాలామందికి చాలా రిజల్ట్స్ కూడా వచ్చి ఉన్నాయండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే కనుక ఆ పిక్స్ కూడా మీకు విజిబుల్ అయితే ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.